వేమ్నూర్ గ్రామం చివారు రేగిడితండా వద్ద గ్రానైట్ లారీ అశోక్ ల్యాండ్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రాజు 30 సంవత్సరాలు అక్కడికక్కడ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు తగిలాయి. వారిని మహబూబాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న రాజు భౌతికాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులను హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా ప్రమాదంలో మరణించిన రాజు కుటుంబానికి అండగా ఉంటానని, అంతేకాకుండా ప్రమాదంలో గాయపడిన బాధితులకు అండగా ఉంటామని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి సందర్భంగా వారు సూచించారు. మిడ్ వెస్ట్ వాళ్ళ పెండుగొండ ఎక్స్ రోడ్ మహబాద్ నుండి కేసంద్రంకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అక్కడ పెండుగొండ ఎక్స్ రోడ్ దగ్గర ఘోర ప్రమాదం జరిగి కొంతమంది మీడియా తండ చిన్న నగరం గ్రామస్తులైనటువంటి పంతుల్య తండ గ్రామస్తులు దాదాపు 20 మంది ఒక DCM వ్యాన్లో మిర్యాలపేట నుంచి దాదాపు వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి తీగల వేడి నుంచి మిడ్ వెస్ట్ గ్రానైట్ ఏదైతే ఉందో ఆ మిడ్ వెస్ట్ గ్రానైట్ పక్కన ఉన్నటువంటి DCM వ్యాన్ని గుద్దడంతో దాదాపు ఒక 20 మంది క్షతగాత్రం రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అక్కడ స్పాట్లోనే కిషన్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి కిషన్ కొడుకు రాజు 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు కొడుకులు, చిన్న చిన్న పిల్లలు, ఆయన మరణించడం నిజంగా కూడా చాలా బాధాకర విషయం. ఇంకా ఇద్దరు పేషెంట్లు ఇక్కడ సిద్ధార్థ హాస్పిటల్ మన మహబాద్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సిద్ధార్థ హాస్పిటల్ ఇద్దరు ఒకరికి సివియర్గా తలకు గాయమయ్యి, హుస్సేన్ అనే వ్యక్తికి చేతి కూడా కుడి చేతి కూడా గాయమవ్వడం, అదే విధంగా ఇంకొక వ్యక్తి కూడా కిషన్ అనే వ్యక్తికి ఒక చేయి పూర్తిగా విరిగిపోవడం నిజంగా కూడా బాధాకర విషయం. ఇద్దరు ప్రాణభయ స్థితిలో ఉన్నందున మనను హైదరాబాద్లో ఉన్నటువంటి సోమాజిగూడ యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడ పడితే అలియాస్ శంకర్ అనే వ్యక్తి నిజంగా కూడా ఆయనకు ఇక్కడ చెస్ట్లోకి దెబ్బ తగలడం, అదేవిధంగా 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోవడం, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండడం నిజంగా కూడా బాధాకరమైన విషయం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు స్త్రీలు కూడా 2 చేతులు విరిగిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్స్ ఎవరైతే ఉన్నారో చాలా తప్పతాగి వాళ్ళకు లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా బండి నడుపుతూ ఉన్నారు. వాళ్ళ మీద తగిన చర్యలు మనం ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా గ్రానైట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నేను వాళ్ళని కోరుతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.